అందరికీ ఒక కామన్ విష్ ఉంటుంది, స్లోగా ఏజ్ అవ్వాలి, హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అని. కానీ రియల్ లైఫ్ లో చాలా మంది ఏం చేస్తుంటారు, వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్, బిజీ లైఫ్, ఏదో జిమ్ కి కొంచెం పే చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెళ్ళరు, నైట్ స్లీప్ సరిగా పడుకోరు, అండ్ ఓకే అంత బానే వెళ్తుంది కదా అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో కొంచెం న్యూట్రిషియస్ గా తింటారు, నైట్ రీజనబుల్ గా పడుకుంటారు, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తారు. కానీ చాలా మంది కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందుకే చాలా సార్లు వాళ్ళు హెల్దీగా ఉన్నాము అని అనుకున్నా కూడా దే ఆర్ ఏజింగ్ ఫాస్టర్ దాన్ దే షుడ్. ఎందుకంటే ఏజింగ్ అంటే ఎలాగలాగా ఇయర్స్ పాస్ అయిపోవడం కాదు. లాంజివిటీ అంటే చాలా లాంగ్ టర్మ్ ఎర్త్ పైన ఉండడం కాదు. మనకి హెల్దీ లాంగ్ ఇయర్స్ డిసీజ్ ఫ్రీగా ఉండడం అంటే మన ఏజింగ్ ప్రాసెస్ లో, మన లైఫ్ లో ఎర్లీ ఇయర్స్ లో మన హెల్త్ ని ప్రిజర్వ్ చేసుకోవడం. మోస్ట్ పీపుల్ ఏజింగ్ గురించి రాంగ్ గా ఆలోచిస్తారు. ఏజింగ్ అంటే వ్రింకిల్స్, స్కిన్ డల్ అయిపోవడం, ఆర్ హెయిర్ ఫాల్ అవ్వడం, బ్రెయిన్ ఫాగీగా ఉండడము, బోన్స్ వీక్ అయిపోవడం, ఇలా. ఏజింగ్ అనేది ఇన్నెవిటబుల్ అనుకుంటారు, దాని గురించి ఇంకేం చేయలేరు అని డిసైడ్ అయిపోయి అవి అలాగే వదిలేస్తారు. కానీ సైన్స్ ఇస్ వెరీ క్లియర్, ఏజింగ్ ఈజ్ మోడిఫైబుల్. ఇవాళ మనం తీసుకునే యాక్షన్స్ మన హెల్త్ లో క్యాన్ స్లో డౌన్ అవర్ ఏజింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ క్యాన్ డిలే ఆల్ ది ఏజ్ రిలేటెడ్ డిసీజెస్. మీరు ఈ 2026 ఇయర్ ని హెల్దీగా మార్చుకోవాలనుకుంటే, మీ ఏజ్ ని స్లో డౌన్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసం. బికాస్ నేను ఇవాళ అందరూ చేసే 10 కామన్ మిస్టేక్స్ ఏవైతే వాళ్ళు హెల్దీ అనుకొని ఫాలో అవుతున్నారో వాటి వల్ల ఎందుకు మీ ఏజింగ్ యాక్చువల్లీ స్పీడప్ అవుతుందో ఇవాళ నేను చెప్తాను. ఈ వీడియోలో ఆ 10 కామన్ మిస్టేక్స్ ని బ్రేక్ డౌన్ చేసి సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఫాలో అండ్ స్టే టిల్ ద ఎండ్ సో దట్ యువర్ నెక్స్ట్ 10 years will be healthy and you will slow down your aging process. మోస్ట్ కామన్ మిస్టేక్ అందరూ చేసేది ప్రివెంటివ్ హెల్త్లో ఏంటి అంటే, నార్మల్ బ్లడ్ వాల్యూస్ చూసుకొని, నార్మల్ బ్లడ్ టెస్ట్ చూసుకొని నేను హెల్దీగా ఉన్నాను అని అనుకోవడం. బ్లడ్ షుగర్స్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ నార్మల్గా ఉండి కూడా ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డిసీజ్ ఉండొచ్చు. అంటే ఎర్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎర్లీ ఇన్ఫ్లమేషన్, ఎర్లీ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం. సో ఇవేవి కూడా నార్మల్ రేంజెస్ లో తెలియవు. సో am I having a disease or not is not a right question. The right question is, నా బాడీ ఆప్టిమల్ గా ఏజ్ అవుతుందా లేదా, నాకు ఈ ఎర్లీ ఆన్సెట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయా లేదా, అవి ఇంపార్టెంట్. అవి తెలుసుకోవాలి అంటే నార్మల్ రేంజెస్ కరెక్ట్ కాదు, ఆప్టిమల్ రేంజెస్ ఏంటో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ గా చూస్తే HbA1c less than 5.6 ఉంటే మీకు ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్ కానీ లేదు అని అర్థం. కానీ PMX లో HbA1c మేము less than 5.2 ఉందా లేదా అని చూస్తాము. ఎందుకంటే HbA1c less than 5.2 ఉన్నప్పుడే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ ఉంటది, బ్లడ్ వెజల్స్ హెల్దీగా ఉంటాయి, స్లోగా ఏజ్ అవుతాం. ఒక అవుట్డేటెడ్ థింకింగ్ ఏంటి అంటే, ఓ నా HbA1c less than 5.6 ఉంది, నాకు ప్రీ డయాబెటీస్ లేదు, సో ఐఎమ్ హెల్దీ అనేది అవుట్డేటెడ్ థింకింగ్. ఐల్ టెల్ యూ వై. HbA1c విల్ నెవర్ టెల్ యూ ఎనీథింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ గ్లూకోజ్ వేరియబిలిటీ. ఆ గ్లూకోజ్ వేరియబిలిటీ తెలియాలి అంటే మీరు ఒక కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ వేసుకున్నప్పుడు డే టు డే బేసిస్ లో మీ షుగర్స్ ఎంతవరకు పైకి స్పైక్ అవుతున్నాయి, ఎంత కిందకి క్రాష్ అవుతున్నాయి తెలుస్తుంది. ఆ వేరియబిలిటీ కనుక మీది మోర్ దాన్ 12% ఉంది అంటే మీరు డే టు డే మీరు డ్యామేజ్ ని అక్యుములేట్ చేస్తున్నట్టు. ఆ డ్యామేజ్ ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. అది మీ బ్లడ్ వెజల్స్ ని, మీ ప్రోటీన్స్ ని, వాటిని ఫ్రై చేసేయడం అంటే గ్లైకేట్ చేసేయడం చేసి మీ స్కిన్ ని, మీ బోన్స్ ని, మీ కార్టిలేజ్ ని స్లోగా డ్యామేజ్ చేస్తూ ఉంటది. సో రెగ్యులర్ టెస్ట్ చేస్తూ అవుట్డేటెడ్ గా నాకు డిసీజ్ లేదు అని అనుకోవడం కాదు, ఎర్లీ ఆన్సెట్స్ చేంజెస్ మొదలయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, కార్డియో ఓవర్డూ చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ ని తక్కువ చేయడం, అలాగే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి డే అంతా కూర్చొని ఉండడం. చాలా మంది మిస్ అయ్యే 2 కామన్ థింగ్స్ ఏంటి అంటే, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అంటే ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఎంత యాక్టివ్ గా ఉన్నారు, ఎంత మూమెంట్ ఉంది మీ డే టు డే లైఫ్ లో అని. సెకండ్ థింగ్, స్ట్రెంత్ ట్రైన్ చేయనప్పుడు మన మజిల్ మాస్ ప్రిజర్వ్ చేయలేం. 30 years తర్వాత ఆ లూజ్ అయ్యే మజిల్ ని మనం ఆపలేం. సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు విల్ సేవ్ అవర్ మజిల్, విల్ ప్రిజర్వ్ ఇట్. దాని వల్ల ఫ్యూచర్ లో మనకి ఫ్రాక్చర్ రిస్క్, ఫాల్ రిస్క్ అవన్నీ తగ్గిపోతాయి అండ్ వీ కెన్ ఆల్సో ఏజ్ స్లోలీ. దట్స్ వై మజిల్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లాంజివిటీ ఆర్గన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ని తీసుకోవడం. మీరు ఒకవేళ లైట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అట్లీస్ట్ 1 gram per kg బాడీ వెయిట్, లేదు ఇంటెన్స్ ట్రైనింగ్ లో ఉంటే 1.2 to 1.5 gram per kg బాడీ వెయిట్. ఇలా మీరు ప్రోటీన్ ని తీసుకున్నప్పుడు అది మీ మజిల్ ని రికవర్ చేస్తుంది, మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది, బాడీ రిపేర్ అవుతుంది అండ్ దానివల్ల బెటర్ స్లీప్ కూడా ఉంటుంది. ప్రోటీన్ పైన డీప్ డైవ్ చేస్తూ ఫుల్ లెంత్ వీడియో నేను ఆల్రెడీ చేశాను అండ్ more than 2 lakh people have watched the video. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్. కాఫీ
ఇన్ జనరల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈస్ గ్రేట్ ఫర్ హెల్త్. 2 to 3 cups ఆఫ్ కాఫీ ఈస్ గ్రేట్. కానీ టైమింగ్ అనేది చాలా క్రూషియల్. చాలా మంది కాఫీ టువర్డ్స్ నైట్ పడుకునే వరకు తాగుతూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ కామన్ మిస్టేక్. ఎందుకంటే కాఫీ బాడీలో ఎనీవేర్ ఫ్రమ్ 5 hours up to 10 hours ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ మెటబాలిజం. సో మీరు లాస్ట్ కప్ ఆఫ్ ద కాఫీని బిఫోర్ 2 PM ఎండ్ చేస్తే దెన్ ద ఎఫెక్ట్ ఆఫ్ కెఫీన్ ఆన్ ద స్లీప్ విల్ బి లెస్. దానివల్ల మీ స్లీప్ ఆర్కిటెక్చర్ పాడవదు, మీరు డీప్ స్లీప్ లో స్పెండ్ చేసే టైం బెటర్ గా ఉంటుంది, దానివల్ల రికవరీ బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాంగ్ టర్మ్ లో క్యాలరీలో ఉండడం. రికవరీ మోడ్ లో ఉన్నప్పుడు, ఎండ్యూరెన్స్ కి ట్రైన్ అవుతున్నప్పుడు, మసిల్ బల్కింగ్ చేస్తున్నప్పుడు, ఆర్ ఈవెన్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కి వెళ్తున్నప్పుడు కావాల్సినన్ని క్యాలరీస్ బాడీకి రావడం ఇంపార్టెంట్. దాని వల్ల రికవరీ బాగుంటుంది. కానీ అలా కాకుండా లాంగ్ టర్మ్ లో క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు బాడీ విల్ గో ఇన్ టు సంథింగ్ కాల్డ్ అడాప్టివ్ థర్మోజెనసిస్. దానివల్ల మెటబాలిజం స్లో డౌన్ అయిపోయి రికవరీ ఉండదు. నేను దీని గురించి ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ చేశాను, హౌ టు బర్న్ ఫ్యాట్ ఫాస్ట్ అని. సో యూల్ ఆల్సో ఫైండ్ దిస్ వీడియో ఆన్ మై ఛానల్, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. నెక్స్ట్ థింగ్, టెస్ట్ చేసుకోకుండా సప్లిమెంట్స్ ఏవి సూట్ అవుతాయో బాడీకి తెలుసుకోకుండా ఇష్టం ఉన్నట్టు వాడడం. నాకు ఇంకా గుర్తుంది, ఒక పెద్ద ఆవిడ 50 years ఉంటారు, టేబుల్ పైన మీరు ఏ సప్లిమెంట్స్ వాడుతున్నారు అంటే బ్యాగ్ ఓపెన్ చేసి ఒక 20 సప్లిమెంట్స్ నా టేబుల్ ముందు పెట్టారు. వెయిట్ లాస్ అవ్వడానికి ఒకటి, హెయిర్ ఫాల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒకటి, థైరాయిడ్ బెటర్ గా ఉండడానికి ఒకటి, ఏజ్ మంచిగా అవ్వడానికి ఒకటి, రికవరీకి ఒకటి, స్లీప్ ఒకటి, మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి ఒకటి, ఇలాగా 1,00,000 సప్లిమెంట్లు. కానీ మీరు టెస్ట్ చేసుకోకుండా, పర్సనలైజ్ చేసుకోకుండా, ప్లీజ్ డు నాట్ టేక్ సప్లిమెంట్స్ యాజ్ పర్ యువర్ విల్. ఇలా చేయడం వల్ల జరిగే మిస్టేక్ ఏంటి అంటే చాలా వరకు సప్లిమెంట్ లో కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో మీకు తెలియకుండానే మీరు ఓవర్డోస్ లోకి వెళ్ళిపోతారు. ఒక 5 things ఒక దాంట్లో ఉంటే ఇంకో 5 things ఇంకో సప్లిమెంట్ లో ఉంటాయి. సో మీకు తెలియకుండానే సింగిల్ మాలిక్యూల్ హయ్యర్ డోసెస్ లో వస్తుంది మీకు. అది కాకుండా సప్లిమెంట్స్ ని ఎలా పడితే అలా మిక్స్ చేసుకొని వేసుకోకూడదు. అండ్ రాంగ్ టైమ్ ఆఫ్ డే లో వేసుకుంటారు చాలా మంది. అవసరం లేకుండా జింక్ వేరే టైంలో, అవసరం లేని B12 నైట్ లో, మెలటోనిన్ మార్నింగ్ లో ఇలా వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే టైమింగ్ ఆఫ్ ద మాలిక్యూల్ రాంగ్ అయిపోతుంది, ఓవర్ డోస్ ఆఫ్ ద మాలిక్యూల్ అయిపోతుంది, రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అయిపోతే, అండ్ ఓవరాల్ ఒక్కొక్కసారి గట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇలాగ సప్లిమెంట్స్ రెగ్యులేటెడ్ గా ఉండవు కాబట్టి ఇష్టం ఉన్నట్టు కొని వేసుకుంటారు కాబట్టి చాలా వరకు ఓవర్ డోస్ అయినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి టెస్ట్ చేయకుండా, ఫిజిషియన్ కి చూపెట్టకుండా, మీకు పర్సనలైజ్ చేసుకోకుండా సప్లిమెంట్స్ యూజ్ చేయకండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి. కానీ వెయిట్ లో ఏం తగ్గాలి ఎవరు చూడరు. మజిల్ ప్రిజర్వ్ చేస్తూ ఫ్యాట్ తగ్గడం వెరీ వెరీ క్రూషియల్. కానీ చాలా మంది ఫ్యూ కేజెస్ ఆఫ్ వెయిట్ లాస్ అవ్వగానే హ్యాపీ అయిపోతారు. కానీ తెలుసుకోండి మీరు ఏం లూజ్ అవుతున్నారు. ఇఫ్ యూఆర్ లూజింగ్ యువర్ మజిల్ దెన్ మీకుండే మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఏజింగ్ ఆర్గన్ ని మీరు వదిలేసుకుంటున్నట్టు. సో డోంట్ గో ఫర్ క్రాష్ డయట్ బికాస్ యూ మే లూజ్ బోత్ మజిల్ అండ్ ఫ్యాట్. ఇప్పుడు మీరు ఫోకస్ చేసినా, ఎలాంటి న్యూట్రిషనల్ ప్లాన్ లో ఉన్నా మజిల్ ని ప్రిజర్వ్ చేస్తూ ఫ్యాట్ లాస్ అవుతున్నారా లేదా చూసుకోండి. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, ఎప్పుడు మసిల్ ని స్ట్రెంత్ ట్రైన్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రోటీన్ ని తక్కువగా తీసుకోకూడదు. అందరు చేసే మిస్టేక్ ఏంటి, ఓకే నాకు కావాల్సిన దానికన్నా నేను తక్కువ క్యాలరీస్ తింటే వెయిట్ లాస్ అయిపోతాను కదా అనుకుంటారు. కరెక్టే, అది ఎనర్జీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు వెయిట్ లాసే అవుతాం. కానీ ఆ వెయిట్ లాస్ లో మజిల్ ప్రిజర్వ్ చేయకపోతే లాస్ అవుతుంది. సో స్ట్రెంత్ ట్రైన్ చేయాలి, ఆ మజిల్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ ని తీసుకోవాలి. సో మీ ప్రోటీన్ కనీసం 1.2 grams per kg బాడీ వెయిట్ పర్ డే తీసుకుంటూ మీరు ఆ జర్నీలో ఉంటే దెన్ యు విల్ నాట్ లూజ్ యువర్ మసిల్. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ అడిక్వేట్ ప్రోటీన్ ఇంటేక్ బోత్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఉట్టి క్యాలరీ రెస్ట్రిక్షన్ చూసుకుంటే సరిపోదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, డాక్టర్ నాకు ఏదైనా వీక్ డే వేరే ప్లాన్, వీకెండ్ వేరే ప్లాన్ ఇవ్వరా అని అడుగుతుంటారు. ఎందుకండి వేరే వేరే? బాడీకి కన్సిస్టెన్సీ ఉండడమే గ్రేటెస్ట్ బూన్. మీరు కన్సిస్టెన్సీ లేకుండా బాడీని కన్ఫ్యూజ్ చేసి 5 days ఒకలాగా ట్రీట్ చేసి నెక్స్ట్ 2 days ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ కామన్ మిస్టేక్. హెల్దీగా ఏజ్ అవ్వాలి, స్లోగా ఏజ్ అవ్వాలి, రిస్క్ ఆఫ్ డిసీజెస్ తగ్గాలి అంటే కన్సిస్టెంట్ గా ఉండాలి. వీక్ డే అయినా వీకెండ్ అయినా. ఆ స్లీప్ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏ వేరియబుల్ అయినా చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ట్రాకింగ్ యువర్ స్లీప్ స్కోర్, టాప్ స్కోర్ వచ్చేది దేనికంటే మీరు కన్సిస్టెంట్ గా స్లీప్ సైకిల్, వేకప్ సైకిల్ కన్సిస్టెంట్ గా ఉందా లేదా. అది ఉండే వాళ్ళకి టాప్ స్కోర్ వస్తుంది, లేదంటే లేదు. అంతేగాని వీకెండ్ ఒక ప్లాన్, వీక్ డే ఒక ప్లాన్ తీసుకొని బాడీని కన్ఫ్యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఫేవరెట్ సెలబ్రిటీయో, మీ ఫేవరెట్ యాక్టరో, యాక్ట్రెసో చూసి వాళ్ళు ఏ ప్లాన్ ఫాలో అవుతున్నారు, స్టోరీస్ లో ఎలాంటి షేక్స్ పెడుతున్నారు, ఎలాంటి మీల్ ప్లాన్స్ ఉన్నాయి, ఎలాంటి వర్కౌట్ ప్లాన్స్ ఉన్నాయి, అవి చూసి ర్యాండమ్ గా బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. కానీ అది వాళ్ళు పర్సనలైజ్
చేసుకున్న ప్లాన్, అది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అని చెప్పడానికి వాళ్ళు పెట్టుకున్న స్టోరీ. అదేమి మిమ్మల్ని బ్లైండ్ గా వాళ్ళు ఫాలో అవ్వమని పెట్టేది కాదు. వాళ్ళకి అది పర్సనలైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఓన్ న్యూట్రిషనిస్ట్, వాళ్ళ వర్కౌట్ స్టైల్ ని బట్టి, వాళ్ళకు ఉండే ఫిజికల్ యాక్టివిటీని బట్టి, వాళ్ళకు ఉండే రొటీన్ ని బట్టి డిజైన్ చేసిన ప్లాన్ కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మీకు ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే మీ ఫిజికల్ స్టేటస్ ఏంటి, మీ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, మీరు వర్కౌట్ చేస్తారా, మీ డే టు డే రొటీన్ ఎలా ఉంటది, సెడెంటరీ జాబా, యాక్టివ్ గా ఉంటారా, ఇవి ఏం తెలియకుండా మీకు పర్సనలైజ్ చేయకపోతే మీకు రిజల్ట్స్ ఉండవు. సో వెన్ యు ఆర్ ఫాలోయింగ్ అ ప్లాన్, మేక్ షూర్ ఇట్ ఇస్ పర్సనలైజ్డ్ ఫర్ యూ. Make sure you follow your nutritionist. Make sure you follow your physician. Just because something worked for others may not work for you. పొద్దున్న లేసినప్పటి నుండి బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి, ఎర్లీ మార్నింగ్ స్నాక్కి ఏం తినాలి, మిడ్ మార్నింగ్ స్నాక్ ఏంటి, మళ్ళీ లంచ్ ఏంటి, లేట్ ఈవినింగ్ స్నాక్ ఏంటి, మళ్ళీ డిన్నర్ ఏంటి, ఇలా డేకి 5-6 సార్లు తినేది కామన్ మిస్టేక్. బాడీ మెటబాలిజం మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే ఇంత ఫుడ్ బాడీకి అవసరం లేదు. మనకి ఎంత ఆకలి ఉందో అంత అవసరం, మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత అవసరం, మనం ఎంత ఫిజికల్లీ యాక్టివ్ ఉంటే అంతే అవసరం. అంటే రెస్ట్ ఆఫ్ ద టైం బాడీ ఫాస్టింగ్ లో కూడా ఉండాలి. సో ఇన్ దిస్ 2026 ఇయర్, ఇఫ్ యూ హ్యావ్ నెవర్ ఫాస్టెడ్ ఇన్ యువర్ లైఫ్, స్లోగా ఫాస్టింగ్ విండోస్ యాడ్ చేయండి. ఒకవేళ మీ ఫీడింగ్ విండో 12 hours అయితే దాన్ని 10 hours కి తగ్గించండి. స్లోగా 8 hours చేయండి. విమెన్ అయితే మీ ఫస్ట్ 14 days లో చేంజెస్ చేయండి, నెక్స్ట్ 14 days లో చేంజెస్ ఆపండి. మెన్ అయితే మీరు ఈటింగ్ విండోస్ ని కొంచెం నిదానంగా స్లోగా తగ్గించుకుంటూ రండి. దిస్ విల్ హెల్ప్ యూ నాట్ జస్ట్ ఇన్ యువర్ హీలింగ్, నాట్ జస్ట్ ఇన్ యువర్ క్లీనప్ ప్రాసెస్, దిస్ విల్ హెల్ప్ యూ ఏజ్ స్లోలీ. సో ఫైనల్లీ ఏజ్ అవుతున్నాను, హెయిర్ లాస్ కామన్, స్కిన్ చేంజెస్ కామన్, కార్టిలేజ్ లాస్, బోన్ లాస్, బ్రెయిన్ ఫాగ్ ఇవన్నీ కామన్ అని డిసైడ్ అయిపోకండి. ఏజింగ్ ఈజ్ మోడిఫైబుల్. ఇవాళ చెప్పిన 10 things కనుక ఇవాళ నుండి మనం చేంజెస్ చేసుకోవడం, లైఫ్ లో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే యూ విల్ స్లో డౌన్ యువర్ ఏజింగ్ ప్రాసెస్ ఫర్ ష్యూర్. ఇది నేను చెప్తుంది కాదు, రీసెంట్ ఇయర్స్ లో ఏజింగ్ పైన జరుగుతున్న సైన్స్ ని బేస్ చేసుకొని ఇవాళ నేను మీకు 10 బెస్ట్ హ్యాబిట్స్ ని డీకోడ్ చేశాను. సో స్టార్ట్ ఫాలోయింగ్ దెమ్ అండ్ సీ ద చేంజ్. ఇవన్నీ జస్ట్ నేను చెప్తున్నాయి కాదు, నాకు నేను పర్సనల్ గా అప్లై చేసుకుంటున్నవి. నేను లాస్ట్ 5 years లో బెస్ట్ హెల్దీగా ఎప్పుడున్నాను అంటే 5 years ముందు కాదు, ఇప్పుడు. అంటే ఎనీ డే దట్ యూ డిసైడ్ యూ వాంట్ టు బికమ్ హెల్దీ, యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ దోస్ చేంజెస్. ఇట్ విల్ డెఫినెట్లీ షో రిజల్ట్స్. నేనే 5 years ముందు కన్నా ఇప్పుడు బెస్ట్ గా ఫీల్ అవుతున్నానని మీకు చెప్తున్నాను అంటే దట్ మీన్స్ ఐ ఫాలో వాట్ ఎవర్ ఐ ప్రీచ్. సో ఐ వాంట్ యూ ఆల్ టు ఫాలో, ఐ వాంట్ యూ ఆల్ టు ఏజ్ స్లోలీ అండ్ సీ ద బెనిఫిట్స్. మనం 60 years అనగానే ఏమనుకుంటాము, ఓకే ఒక గ్రాండ్ కిడ్ తో స్టిక్ పట్టుకొని ఏదో అలా ఆడిస్తుంటారు, పెయిన్స్ ఉంటాయి, ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి. ఒక 60-year-old ని ఇలాగే ఇమాజిన్ చేసుకుంటారు. కానీ యూ ఆర్ మీ, బోత్ ఆఫ్ us do not want to age like that. మనం 60లో ఉన్న ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి, హ్యాపీగా ఒక ట్రెక్కింగ్ వెళ్ళిపోవాలి, ఏ కంట్రీ ఇష్టం ఉంటే ఆ కంట్రీకి ట్రావెల్ చేయగలగాలి విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ, వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్, విత్ గ్రేట్ ఫంక్షనల్ ఇండిపెండెన్స్. అవన్నీ ఉండాలి అంటే వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ఆల్ దట్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్ అవర్ 20s, 30s and 40s. ఇలా ఎర్లీ లైఫ్ లోనే మనం ఈ హెల్దీ హ్యాబిట్స్ ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటే వీఆర్ లేయింగ్ ఫౌండేషన్ ఫర్ అవర్ నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్, ఈవెన్ అవర్ మిడ్ లైఫ్. చాలా మంది ఈ వీడియోస్ చూసి ఆల్రెడీ వాళ్ళ లాంజివిటీ జర్నీ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ వాళ్ళు చేంజెస్ కూడా చూస్తున్నారు. ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు స్టార్ట్ యువర్ లాంజివిటీ జర్నీ, హెల్దీగా ఏజ్ అవ్వాలి అనుకుంటే, డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతాతుల్లాస్ ఛానల్. నేను ఎవ్రీ వీక్ ఇలాగే కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ ని సింప్లిఫై చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను. అవి మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ subscribe to the channel.